హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్ని లైఫ్. ఈరోజు ముచ్చట ఏంటంటే మా చెల్లి పెళ్ళి. మా సైడు పెళ్ళి ఏ విధంగా చేస్తారో, ఎట్లాంటి సంప్రదాయాలు ఉంటాయో అనేది ఈ వీడియో మొత్తం చూడండి, తెలుస్తుంది. ఈ వీడియోలో మొత్తం తీసిన, స్కిప్ చేయకుండా చూడండి, సూపర్ ఉంటుంది మా సైడు పెళ్ళి. प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतो ततिः शान्तिः शान्तिः देवीं वाचमजनयन्तु देवास्ताम्ये शमोर्जोराधेनुर्वागस्मार्वतस्तु हरिः ॐ शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नादनं. ప్రొద్దున్నే ఐరన్ల పూజ కంప్లీట్ చేసుకొని అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళినాం. ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళే ముందైతే పెళ్లి కొడుకు వాళ్ళైతే ఎదుర్కోళ్ళ కాడికి వస్తారన్నట్టు, అంటే మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చిరన్నట్టు. మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చి నోరు తీపి వేస్తారన్నట్టు. నోరు తీపి అంటే చక్కెర, కుడుకతోటి చక్కెర పిల్ల వాళ్ళ అమ్మా నాన్నకి, పిల్లగాని వాళ్ళ అమ్మా నాన్నకి ఇద్దరు పోసుకుంటారు అన్నట్టు. ఇయ్యపురాళ్ళు ఇయ్యపుళ్ళు చక్కెర పోసుకుంటారు అన్నట్టు నోట్లో. ఇప్పుడు చక్కెర పోసుకొని అయితే ఎదుర్కొని తీసుకొని వెళ్తారు అన్నట్టు ఫంక్షన్ హాల్కి. ఒక్కసారి ఇక్కడ చూడక ఇక రెడీ స్మైల్. ఓకే, ఇంకోళ్ళ వస్తారా పోసుకుంటా ఇది. ఓకే, మీరు పోసుకోరు, మీరు అక్క నువ్వు గిడికిరా. ఫంక్షన్ హాల్కి అయితే మేమైతే రీచ్ అయినాం. ముందటనైతే ఇట్లా ఫ్లెక్సీలు ఉన్నాయి చూడండి. ఫంక్షన్ హాల్ అయితే మస్తు ఉంది, అంటే మనకు తగ్గట్లా, అంటే మనకు తక్కువ రేట్లో బుక్ చేసుకున్నాం అన్నట్టు, బాగా కాకుండా. ఇప్పుడైతే పోలు పోస్తుర్రు. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే దిగిర్రు, కార్లో ఎంట్రీ ఇచ్చిర్రు అన్నట్టు. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారో మీరైతే చెప్పండి. మంచిగా ఉన్నారా? నాకైతే మంచిగా సెట్ అయింది అనిపించింది ఇద్దరికి. ఇక పెళ్ళికొడుకును పెళ్లి కూతురు దిగంగానే పెళ్ళికొడుకునైతే పెళ్లి మండపం మీదకైతే మా అన్నయ్యలు అయితే ఇద్దరు ఎత్తుకొని అయితే వెళ్తుర్రు చూడుర్రి. అన్న ఒకసారి గిడి ముంగటి ఇచ్చిన అన్న, ఇక అందరూ ఒకసారి చూడు. రెడీ స్మైల్. ఇక అట్లా ఉండరు, ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడు. ఇది కట్టదేనండి ఇది. ఓకే అన్న ఇక్కడ చూడే.
విలాసాగర్ ఫోన్ చేసి ఇంతకుముందు సాయంత్రం మళ్ళొకసారి ఉండండి ప్లీజ్ ఫైన్ ఎవరికి మీరు చూడవచ్చు అట్లా ఉండండి కాన్సెప్ట్ పడతారు జిట్టు కొట్టకి జిట్టి గిడుడి కొంచెం ఎంత జర కొంచెం ఎంత జర అన్న కొంచెం అనుకోండి గిన్నె నుంచి అక్షం వేసేది ఓకే మా చెల్లె పెళ్ళి అయితే అయిపోయిందో అయిపోయినాకనైతే తాళి కట్టుడు అయిపోయినాకనైతే ఇట్లా స్టిల్స్ అయితే దిగుతుర్రు వాళ్ళు. శ్రీకాంత్ ఒకసారి ఇక్కడ చూడు. ఇక రెడీ స్మైల్ ఒకసారి నవ్వుకుంటుండండి. ఇక రెడీ స్మైల్ ఒకసారి నవ్వండి. శ్రీకాంత్ మీరు నవ్వండి ఒకసారి. రెడీ స్మైల్ ఒకసారి అక్కడనే చూడు. ఒకసారి మెట్టనే చూడు. మా ఆయనకు బాగుంది అస్తు మా పిల్లలు అయితే ఓ దిక్కు పెళ్ళి అయితే వాళ్ళు బుగ్గలు వేసుకుంటారు కదా, ఆ బుగ్గలు అయితే ఏరుకుంటారు. చూడు చిన్నప్పుడు మనం కూడా కదా గంతే, పెళ్ళి అయిందా అక్కడ మంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం బుగ్గలు అయితే ఏరుకుంటా ఆడుకుంటాం కదా. మస్తు అనిపిస్తుంది చిన్నప్పుడు, అట్లనే చేద్దాం నేను కూడా. సో మరి నా బిడ్డ చూడు ఎంత మంచిగా ఏరుకుంటుందో క్యూట్గా. ఇక్కడ మా అన్నయ్య ఇద్దరికి బొట్లు పెట్టయితే మా మరిది గారికి అయితే చైన్ వేసిండు అన్నట్టు, మెడల గోల్డ్ చైన్ అయితే వేసిండు.
మా సైడ్ అయితే పెళ్ళిలో ఖచ్చితంగా అల్లునికి అయితే గోల్డ్ చైన్ వేస్తారు, గోల్డ్ చైన్ ఆరా రింగ్ ఏదో ఒకటైతే ఖచ్చితంగా వేస్తారు అన్నట్టు. సో మా మరిది గారికి అయితే గోల్డ్ చైన్ వేసేసినాం. పెళ్ళి అయిపోయాక ఫంక్షన్ హాల్ నుండి ఇంటికి అయితే వచ్చినాకనైతే ఓడిబియ్యం వేసుకోవడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాం. ఫస్ట్ మా మరిది గారికి మా చెల్లెకి అయితే కాళ్ళకు పసుపు పెట్టి పారానైతే పెడుతున్నా. ఇక మా చెల్లెనైతే ఓడిబియ్యం పోసినాక ఎల్లుడే ఇక ప్రతి ఆడపిల్లనైతే ఖచ్చితంగా ఓడిబియ్యం పోసుకొని సాగనంపాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అత్తగారింటికి. మన జీవితమే గంతే, ఇక పెళ్ళి అయిందా కథం గంతే. ఇక అత్తగారింటికి వెళ్ళుడే, అమ్మ వాళ్ళ ఇంటికి చుట్టని లెక్క వచ్చుడే, అట్లుంటుంది మన లైఫ్. ఇక మా చెల్లెనైతే ఓడిబియ్యం పోసుకొని కడప కడిగి ముగ్గు పెట్టయితే ఇక సాగనంపుతాం. చూసేయండి వీడియో. గిట్టేందుకు మళ్ళీ సంచేది అటే పెట్టు, లోపల పెట్టు. మూడు గట్టి సంచిటి కొంచెం మూడు గట్టి ఏం కాదు. పెళ్ళి అయినాక తెల్లారి రోజు అయితే నల్ల ఊసలు గుచ్చుకోవడానికి వస్తారు కదా. పెళ్ళి పందిట్లనే నల్ల ఊసలు గుచ్చుకోవాలి, కానీ ఫంక్షన్ అలా వేసుకున్నాం కాబట్టి మా ఇంటికి అయితే వచ్చారు నల్ల ఊసలు గుచ్చుకోవడానికి. ఇక్కడనైతే మా మరిది గారు నల్ల ఊసలు గుస్తుర్రు. ఆయనతో పాటు 5గురు అయితే నల్ల ఊసలు గుచ్చాలన్నట్టు. 5గురం అయితే నల్ల ఊసలు గుచ్చి మా చెల్లె మెడలను అయితే కట్టిండి అన్నట్టు. ఒకటే ఉందా?
ఫోటో తీయండి. మా చెల్లె మెళ్ళ నలవసల పేరు కట్టినాకనైతే ఇద్దరు స్వీట్ అయితే తినిపించుకుంటారు. సో స్వీట్ తినిపించుడు అయిపోయినాకనైతే అన్నం తినేసి ఇంటికైతే వెళ్ళిపోయారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.